హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'ఎనిమిది వసంతాలు'. అనంతిక, సనీల్ కుమార్ లీడ్‌గా, ఫణీంద్ర డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే, ఒక అమ్మాయి లైఫ్‌లో జరిగిన 8 వసంతాల కథ. శృతి అనే అమ్మాయి తన లైఫ్‌లో ఒక్కో స్టేజ్‌లో ఎదుర్కొన్న లవ్, ఫ్రెండ్‌షిప్, బిట్రేయల్ ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని ఆ అమ్మాయి ఎలా ఫేస్ చేసింది? ఎలా ఇన్‌స్పైర్ అయింది? ఎలా మూవ్ ఆన్ అయింది అనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే మెయిన్‌లీ హీరోయిన్. షీ రియల్లీ లివ్డ్ ఇన్ ద రోల్. తన షోల్డర్స్ మీద ఈ స్టోరీని నిలబెట్టింది. అండ్ సినిమాటోగ్రఫీ. కెమెరామ్యాన్ విశ్వనాథ్ రెడ్డి గారు ఒక పెయింటింగ్‌లా చూపించారు. ఒక్కో ఫ్రేమ్ అద్భుతం అసలు. అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ ఫణీంద్ర గారు చాలా డెప్త్ ఉండే డైలాగ్స్ రాశారు. కొన్ని సీన్స్ మోటివేషనల్‌గా బాగా అనిపించాయి. ఇక నెగెటివ్స్ అంటే సెకండ్ హాఫ్ అసలు స్టోరీ డ్రాప్ అయిపోయి రెగ్యులర్ సినిమా ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ ప్రతి సీన్‌కి డైలాగ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏదో బుక్కు చదువుతున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఫోర్స్డ్‌గా ప్లాన్ చేసిన సీన్స్‌లా ఉండే సెకండ్ లవ్ స్టోరీ అంత ఇంపాక్ట్ లేని ఎమోషన్స్ అండ్ కాశీలో జరిగే సీన్స్ కూడా ఎందుకు అంత అవసరమేముంది అనిపించింది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, ఇట్స్ వన్ టైమ్ వాచ్ అండ్ రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. స్లో మూవీస్ అండ్ బుక్స్ చదివే వాళ్ళకి నచ్చుతుంది. అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.